పుంజరావు గారు, పశ్చిమాసియా రగిలిపోతూ ఉంటే మోదీ మౌనంగా ఉన్నారు అంటూ మన భారత ఫారెన్ పాలసీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అయితే చాలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. యుద్ధం జరుగుతూ ఉంటే దీని మీద రాజకీయం చేయొద్దు అని చెప్పి నిన్న మన్ కీ బాత్లో కూడా మోదీ పిలుపునిచ్చారు ప్రతిపక్షాలకి. అండ్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి వచ్చే నెలలో. May 4th ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. చాలా ప్రెస్టీజియస్ స్టేట్స్ ఉన్నాయి దానిలో. అస్సాం ఉంది, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఉంది, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. సో ఇవన్నీ కూడా చాలా ప్రతిష్టాత్మకం భారతీయ జనతా పార్టీకి. సో ఈ 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఎలా ఉండవచ్చు? యుద్ధం కొనసాగుతున్న వేళ, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ ఏం చెప్తారు? మన్ కీ బాత్ లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పింది ఏంటంటే, ఈ యుద్ధం వల్ల, పశ్చిమాసియా యుద్ధం వల్ల భారతదేశం చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది కాబట్టి ఇది నేను అవాయిడబుల్ కాబట్టి ప్రతిపక్షాల అనవసరం మీద దీన్ని రాద్ధాంతం చేయొద్దు, రాజకీయాలకు ఉపయోగించుకోవద్దు అని ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పడం అనేది ఇక్కడ అంత హేతుబద్ధంగా లేదు. ఎందుకంటే ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ ఏమి జరిగినా దౌత్య విధానం చక్కగా ఉంటే భారత ప్రయోజనాలు దెబ్బతినవు. ఫర్ ఎగ్జాంపుల్, ఉక్రెయిన్ రష్యా యుద్ధం సమయంలో దౌత్య విధానం బాగుంది, అంత కన్ఫ్యూజన్ కాదు కాబట్టి భారత ప్రయోజనాలు చెక్కి చెదరలేదు. అదే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అంటారు, యుద్ధం ఉన్నప్పటికీ నా దౌత్య విధానం వల్ల భారతదేశం ఎటువంటి ప్రాబ్లం లేదని. ఇప్పుడు ఈ యుద్ధాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించేది ప్రతిపక్షమా లేకపోతే బీజేపీ అంటే బీజేపీ అనే చెప్పవచ్చు. ఎందుకంటే యుద్ధం కొనసాగుతున్నా పెట్రోలియం రేట్లు తగ్గించాను, సెస్ రేట్లు, యుద్ధం కొనసాగుతున్నా నేను ఆపలేదు, అద్భుతం క్రియేట్ చేస్తున్నానని ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు వెళ్ళి యుద్ధం వల్ల దౌత్య విధానం బాగాలేదు, ఆయితుల్లా అలీ ఖమేనీకి ట్రిబ్యూట్ చెప్పలేదు, తర్వాత మార్చుకున్నారు, ఇజ్రాయెల్ పక్షం వెళ్ళిపోయినంటే ప్రతిపక్షాలు అనేటప్పటికీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెంటనే ఏమంటున్నారు, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దని. అంటే ఇక్కడ నిష్పాక్షపాతంగా మనం అనాలిసిస్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ రూపీ 94 చారిత్రకంగా దిగువ స్థాయికి పడిపోయింది డాలర్తో పోలిస్తే. ఆయిల్ కొరత ఎదుర్కొంటుంది, గ్యాస్ కొరత ఎదుర్కొంటుంది. ఎంతో ఘోరమైన పరిస్థితి ఈ రోజు ఇండియాలో ఉంది. అది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి మాటల్లో చెప్పాలంటేనే కరోనా టైం లాంటి సంక్షోభం కూడా మన ముందు ఉంది, అందరూ ఐక్యంగా ఎదుర్కోవాలి అని చెబుతూనే రాజకీయ ప్రయోజనాలకి బీజేపీ దీన్ని ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే పెట్రోలియం సెస్ ఇప్పుడు తగ్గించాల్సిన అవసరం ఇప్పుడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే జరిగింది, అలా ఉంచలేదు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు ఏంటంటే ఇప్పుడు బీజేపీని కార్నర్ చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే అక్కడ 90 లక్షల కోటి మంది ప్రజలు అక్కడ మిడిల్ ఈస్ట్ లో చిక్కిపోయారు. అందులో ఎక్కువ మంది ఉండేది కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు నుంచి. కాబట్టి ఎడ్జ్ ప్రతిపక్షాలకు ఉపయోగపడుతుంది. 2 రూపీ వాల్యూ చారిత్రకంగా దిగువ పడిపోవడం, కాబట్టి ఇది ప్రతిపక్షాలు దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే రూపీ వాల్యూ పడిపోవడం అనేది యుద్ధంతో సంబంధం ఉన్న గవర్నమెంట్ చక్కగా ఉపయోగిస్తే అంత భయంకరంగా పడిపోవాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. చాలా కరెన్సీలు పడిపోయినాయి, దాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకోండి. ఎందుకంటే 2014 ఎన్నికల ముందు మోడీ గారు రూపీ విలువ పడిపోవడాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, అప్పుడు యూపీఏ గవర్నమెంట్ మీద. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఇటు ఎన్ఆర్ఐ ఇష్యూలు, ఇటు పెట్రోల్, డీజిల్, తర్వాత రేట్లు పెరిగితాయి కదా, అది విషయాన్ని, ఇవన్నిటిని కూడా ప్రతిపక్షాలు ఉపయోగించుకోవచ్చు. దౌత్య విధానం అనేది ప్రైమ్ మినిస్టర్కి చాలా చాలా ఇంపార్టెంట్. దౌత్య విధానంలో ఫ్లిప్ ఫ్లాప్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటే అది ప్రతిపక్షాలు మాత్రమే గోల్ చేస్తాయి. కాబట్టి ఒక పక్కన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అంటున్నారు, యుద్ధం వల్ల ఈ కష్టాలను మీరు స్వార్థాలకు ఉపయోగించుకోవద్దు అనుకుంటూనే యుద్ధాన్ని చాలా జాగ్రత్తగా తనకు అనుకూలంగా ఉపయోగించుకునే పరిస్థితిని మోడీ గారు తీస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా లాంటి సంక్షోభం అని భయపెట్టేసి ఇక అంత లేదు అని, ఇదిగోండి చూసండి నేను ఎంత బాగా పరిపాలించానని ఆయన చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు అపోజిషన్ పార్టీలు ఏం చేస్తున్నాయి, లేదు కరోనా లాంటి సంక్షోభం లేకపోయినా ఈయన భయపెడుతున్నారు, అంత లేదు, ఈయన దౌత్య విధానం లోపమే, ఇటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్, అమెరికా తరఫున ఏమీ చేయలేని పరిస్థితి ఇక్కడ వచ్చింది, పాకిస్తాన్ రాయబారం చేస్తుంటే మనం ఏమి చేయలేని, చేతులు ఎత్తేసామన్నట్టు ఇవి చేస్తున్నాయి అనమాట. కాబట్టి ఈ డిస్కషన్ ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య ఇది ప్రజాస్వామ్యంలో ఇలా ఉండడం అనేది ఉత్తమమే. దీనివల్ల ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పనిచేస్తే ప్రతిపక్షాలు కూడా చాలా జాగ్రత్తగా ప్రభుత్వాన్ని పనిచేయించడానికి ప్రతిపక్షాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ వచ్చే ఎలక్షన్లో, ఇది April 9, April 23, April 29, ఈ 3 ఫేజుల్లో జరుగుతున్న ఈ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్లో మరి ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉండబోతుందంటే బీజేపీకి చాలా కష్టకాలం. ఎందుకు కష్టకాలం అంటే ఆల్రెడీ ఇక్కడ కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులో దానికి స్ట్రెంగ్త్ తక్కువ. కేరళలో చూస్తే యూడిఎఫ్, ఎల్డిఎఫ్ అనేవి చాలా ప్రధాన 2 పార్టీలు.
ఈ 3వ ప్లేస్ కోసం బీజేపీ అక్కడ పోరాడాలి. అంతేగాని అక్కడ 2వ ప్లేస్లో కూడా అది వచ్చే అవకాశం అక్కడ లేదు. ఎందుకంటే ఇంతవరకు స్ట్రెంగ్త్ లేదు కాబట్టి అది డిఫీట్ అని అయితే నేను చెప్పను. ఉన్న స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. ఇక్కడ తమిళనాడు చూస్తే ఈ అన్న డిఎంకే ఏఐడిఎంకే ఆధ్వర్యంలో బీజేపీ ఉంది కాబట్టి ఎన్డీఏ ఇక్కడ ఇది యొక్క కాంగ్రెస్ అలయన్స్తో పాటు డిఎంకే ఉంది. ఇప్పుడు డిఎంకేకే ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో విజయ్ను కూడా ఇది బీజేపీ లాక్కోలేకపోయింది కాబట్టి తమిళనాడులో కూడా దానికి అంత ఆశలు ఏమీ లేవు. ఇక పాండిచేరి చెప్పాలంటే అక్కడ మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాండిచేరి ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ఫోర్ట్రెస్ అది. ఇక వెస్ట్ బెంగాల్ చూస్తే టీఎంసీ తిరుగులేని మెజారిటీ వస్తుందని ఇప్పటికే మనకి చెప్తుంది. మళ్ళీ ఆవిడే సీఎం అవుతారని. వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీకి పూర్తి స్థాయిలో అధికారం వచ్చే అవకాశాలు అక్కడ కూడా ఏమాత్రం కూడా టీఎంసీ మమతా బెనర్జీ ఇవ్వడం లేదు అనేది. ఇక అస్సాంలో మాత్రం బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు మనకి అక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ గొగాయ్ ఇంకా చక్కగా చేయగలిగితే మాత్రం అక్కడ కూడా కాస్త డేంజర్ ఉంది. కాకపోతే అస్సాం ఒక దాంట్లోనే బీజేపీ అధికారం నిలబెట్టుకునే అవకాశం ఉంది. కానీ మిగిలిన 4 ప్లేసులు ఎక్కడా కూడా దానికి అంతకు ముందు లేదు కాబట్టి కోల్పోయేది ఏముంది, కొత్తగా వచ్చేది ఉండదు అంతే. కాకపోతే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం సందర్భంలో జరుగుతుంది కాబట్టి బీజేపీకి చాలా చాలా గడ్డుకాలం. ఎందుకంటే చాలా ఆశలతో తమిళనాడు కేరళలో చాలా అది పోరాడింది, ఎంతో వర్క్ చేసింది. కానీ ఈ వర్క్ అంతా ఈ యుద్ధం వల్ల నిష్ప్రయోజనం అయిపోయిందని తెలుస్తుంది. తర్వాత మమతా బెనర్జీ మీద కూడా పూర్తి స్థాయి శక్తిని బీజేపీ ఉపయోగించలేని పరిస్థితిలో అక్కడ ఉందన్నమాట. తర్వాత అస్సాంలో మాత్రం నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మిగిలిన 4 రాష్ట్రాలు బీజేపీ మాత్రం ఓడిపోతుంది.